మనమంతా ఈ లోకంలో ఉన్నాం. కొన్ని కొన్ని ఆశలతో, కొన్ని యొక్క ఆ, కర్మలతో మనం ముడిపడి ఉన్నాం. ముడిపడి అనురాగంతో ముడిపడి ఉన్నాం. వద్దు అని ఏదంటామో దాన్ని పట్టుకున్నాం. అక్కర్లేదనేది మనం వేదాంతులు ఎవరు అక్కర్లేదంటారో మనుషులు దాన్ని పట్టుకున్నారు. అది పట్టుకొని దాంట్లో చిక్కుకున్నారు. ఒక ఈగె సాలే పురుగు కట్టినటువంటి ఆ వలలో ఎట్లా చిక్కుకొని చాలా కష్టపడుతుంది. అది బయటికి రాలేదు, కానీ ప్రాణాన్నే కోల్పోతుంది కూడా. అటువంటి మనమంతా ఈ కర్మ అనేటువంటి సాలే పురుగులాగా దాంట్లో మనం చిక్కుకున్నాం. అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నాం. అటువంటి ఆ బంకలో చిక్కుకున్నాం. ఎగరడానికి వీలు లేదు. అది ఆ విధంగా ఇరకపోయాం. రెండవది అతకపోయాం. ఫెరికాన్ అనేటువంటిది ఒక గమ్ ఉంది. దాన్ని పట్టుకొని రెండు చేతులు ఇట్లా అంటే అంటకపోతుంది. చాలా కష్టం, దాన్ని తీయటం కష్టం. అటు ఇటు రక్తం వచ్చేటట్టుగా కొనకు దాన్ని ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అంత గట్టిగా ఉన్నాయి కొన్ని. రాయి అతుకపోతుంది, వజ్రమే అతుకపోతుంది. అటువంటి బంక ఉన్నది, గమ్ ఉంది. ఆ బంకలాగా ఉండేటువంటి కర్మ ఉంది. అట్లా అతుకపోయాం మనం. భార్య భర్తలు పిల్లలు ఇట్లా అతుకపోయాం. ఒక బంధుత్వం, డబ్బు, ప్రాబ్లమ్స్, ఇవన్నీ దాంట్లో అతకపోయాం. అక్కడి నుంచి రాలేకపోతున్నాం. మనకు రావాలని ఎంత అనుకున్నా కూడా రాలేకపోతున్నాం. తమాషే నోటితో అనుకుంటాం, ఇవంతా అశాశ్వతం. మనం విన్నాము, ఈరోజు స్వామీజీ మాట విన్నాము. ఇవన్నీ అన్నీ వేదాంతం చెప్పేది అదేనే. ఇంకా నేను బయటకు రావాల్సిందే, నేను ఇంకా చాలు, ఇక నాకు ఈ ప్రపంచం చాలు అని అనుకునే కొద్దీ ఇంకా లోపలికి పోతున్నాం. ఈ ఊబిలాగా అనుకునే కొద్దీ లోపలికి పోతున్నాం. అది పెద్ద ఒక కొండ, లోపల చాలా పెద్ద లోతుగా ఉంటుంది. ఆ లోతుగా ఉంటుంది, నీళ్ళు కావు అవి, బురదను కాదు, అట్లా మిక్స్డ్గా ఉండేటువంటిది. లోపలికి ఈత కొట్టడానికి అయ్యలేదు. ఏదైనా ఆధారం దొరికితే మాత్రం బయటికి రాగలం, లేకపోతే ప్రాణమే పోతుంది. ఇప్పుడు ఈ బంక నుంచి మనకి ఏదైనా ఆధారం అంటే సద్గురు యొక్క మాటలే ఒక ఆధారం, లేకపోతే ఇంకేది మనకు లేదు. అందుకనే ప్రతి సందర్భంలో కూడా స్వామీజీ మీకు చెప్తూ ఉంటారు, భగవద్గీత అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి, గురుగీతను అర్థం తెలుసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి.